మిత్రులు కామ్రేడ్స్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఖమ్మం జిల్లా 4వ మహాసభ. ఇది మహాసభ అంటే ఒక సంఘం తాను ప్రయాణించిన ప్రయాణాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళడానికి కావలసిన కార్యాచరణను రూపొందించుకోవడానికి జరుగుతున్న సభ. ఇది ప్రజా ఫ్రంట్ అనే సంఘం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన సంఘం. తన ప్రధానమైన ఆశయం, లక్ష్యం ప్రజాస్వామిక తెలంగాణ సాధన. తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన సంఘం. ప్రతి సంఘానికి, ప్రతి పార్టీకి ఒక లక్ష్యంతో అవి నిర్మాణం అవుతాయి. ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి అవి ప్రయాణం చేస్తాయి. ఆ ప్రయాణం చేసే క్రమంలో ఆటుపోట్లుంటాయి, అడ్డంకులుంటాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అట్లా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒక పార్టీగా 2001లో ఏర్పడింది. 2001లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి తన లక్ష్యం ఏమిటి, తన ఆశయం ఏమిటి అంటే అది అధికారంలోకి రావటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఏర్పడిన తర్వాత అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలని తన లక్ష్యం. అదేవిధంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే ఈ సంస్థ తన లక్ష్యం ఏమిటి, తన ఆశయం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనేది తన లక్ష్యం. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఏమి అమలు కావాలి అనే తన ఆశయం ఏమిటంటే ప్రజాస్వామిక తెలంగాణ రూపొందాలనేది తన ఆశయం. టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి రావటం తన లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం టీఆర్ఎస్కైనా ఒక లక్ష్యంగా ఉన్నది, తెలంగాణ ప్రజా ఫ్రంట్కైనా ఒక లక్ష్యంగా ఉన్నది. టీఆర్ఎస్కి తన ఆశయం ఏమిటి, తెలంగాణలో అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రి కావటం. మరి తెలంగాణ ప్రజా ఫ్రంట్కు తన ఆశయం ఏమిటి, అధికారంలోకి రావటం కాదు, ముఖ్యమంత్రులు కావటం కాదు. ఏమిటి ఆశయం అంటే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామికంగా ఉండాలి అని తన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పోరాటం చేసింది. ఆ లక్ష్యం కోసం 15 సంవత్సరాలుగా పోరాటం చేసింది. ఆ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ క్రమంలో బలిదానాలు జరిగాయి. ఈ బలిదానాలు జరిగినా కూడా నిస్వార్థంగా పోరాటం చేసేవాళ్ళు కనుక ఆ పోరాట క్రమంలో ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కోసం ఇంకా తమ గొంతుల్ని వినిపిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం అని అంటున్నామంటే తెలంగాణ ప్రజా ఫ్రంట్ తన ఆశయం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నది. ఆ పోరాటం చివరి వరకు అంటే ఆశయం నెరవేరే వరకు ఆ పోరాటం కొనసాగుతుంది. అయితే ఈ మధ్యలో 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ నేల మీద ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగలేదు, ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడలేదు. భారత రాజ్యాంగం ఇచ్చిన హామీ వాక్ సభా స్వాతంత్రం ఆర్టికల్ 19 ప్రకారం వాక్ సభా స్వాతంత్రాలు గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో, కేసీఆర్ అధికారంలో ఉన్న కాలంలో మాట మాట్లాడే అవకాశం లేదు, పాట పాడే అవకాశం లేదు, సభలు పెట్టుకునే అవకాశం లేదు. రాజ్యాంగం ఇచ్చిన విలువలన్నిటినీ తుంగలో తొక్కిన ఒక సందర్భాన్ని మనం 10 ఏళ్లలో చూశాం. స్వయంగా కేసీఆర్ ఇందిరా పార్కు దగ్గర అనేక ధర్నాలు చేసి, పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది, ధర్నాలు చేయకుండా నిషేధించింది. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఎవరైనా ప్రతి పౌరుడు తనకున్న అసమ్మతిని ప్రకటించుకోవచ్చు, ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది. ఆ హక్కును టీఆర్ఎస్ పార్టీ అమలు కానివ్వలేదు. సభలు పెట్టుకోవచ్చని మనకు భారత రాజ్యాంగం హామీ పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సభ పెట్టాలనుకున్నప్పుడు మేధావులందరూ కలిసి ఒక సభ పెట్టాలనుకున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పేరు మీద సభ పెట్టాలనుకుంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ సభ జరగకూడదని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళాలు వేశారు. మొట్టమొదటిసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సభలు పెట్టుకోకూడదని తాళాలు వేసింది నాకు తెలిసి అయితే
ఎమర్జెన్సీ సమయంలో సభలు పెట్టుకోకుండా సభా వేదికలన్నిటికీ హాళ్ళన్నిటికీ తాళాలు వేశారు. మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తాళాలు వేశారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అదేవిధంగా చాలామంది మీద కేసులు పెట్టారు. మాట్లాడుతున్న వాళ్ళని, రాస్తున్న వాళ్ళని, లెక్చరర్లని, టీచర్లని, ప్రొఫెసర్లని కేసులు పెట్టి జైల్లోకి తోసేశారు. ఇదే తెలంగాణ నేల మీద తెలంగాణ ప్రజాప్రింట్ తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఆ ప్రజాప్రింట్ ఆఫీసు వినబడి ఆఫీసు మీద దాడి చేసి అందులో ఉన్న నాయకులందరినీ, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుని మద్దిలేటిని, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు జగన్ను, తెలంగాణ ప్రజాప్రింట్ నాయకుడు నలమాస కృష్ణని వరుస పెట్టి అరెస్టులు చేసి జైల్లో తోసేశారు. చివరికి తెలంగాణ కోసం 1995 నుంచి 96 నుంచి మాట్లాడుతున్న నన్ను కూడా తీసుకెళ్ళి సెడిషన్ రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పడేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ప్రజాస్వామ్యం అమలు కాలేదు, రాజ్యాంగం అమలు కాలేదని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పొచ్చు. అయితే 2023లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు ప్రారంభమై కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ఆ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడిన సందర్భాన్ని మీకు గుర్తు చేయడం కోసం నేను ఈ విషయాలని చెప్పాను. 6 గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నది. ఈ 6 గ్యారంటీలను మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించింది. 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి అనే గ్యారంటీలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయాన్ని మాత్రమే వాళ్ళు అమలు చేశారు, స్త్రీలకి ఉచిత బస్. రెండో గ్యారంటీ రైతు భరోసా. ఈ రైతు భరోసా అనే గ్యారంటీ ఎంత మేరకి ఇది అమలైందో గ్రామాల్లో ఉన్నటువంటి మీ అందరికీ, ప్రజాప్రింట్ కార్యకర్తలు మీ అందరికీ మీ అనుభవంలో ఉంటుంది. గతంలో ఇది రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి సంవత్సరంలో 2 సార్లు ప్రభుత్వమే ఇచ్చినటువంటి డబ్బులు ఎకరానికి 4,000 5,000 ప్రభుత్వం చేసినటువంటి సహాయం ఏదైతే ఉన్నదో దానికి పేరు మార్చి వీళ్ళు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఇప్పుడు ఇక్కడ రైతులు ఉన్నారు, బహుశా రైతు బిడ్డలు ఉండి ఉంటారు. మీకు ఎంతమందికి రైతు భరోసా వచ్చిందో మీకే అనుభవంలో ఉన్నది. తర్వాత మూడోది గృహజ్యోతి. ఈ గృహజ్యోతి పేరు మీద ఇన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మరి ఎన్ని ఇళ్లలో ఇవాళ ఉచితమైన కరెంటు వస్తూ ఉన్నదో అది మీ అనుభవంలో ఉన్నది. నాలుగోది యువ వికాసం. తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, యువకులందరికీ నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని వాళ్ళు హామీ పడ్డారు. ఇప్పటి వరకు నిండిన ఉద్యోగాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు 30,000 50,000 అని చెప్పుకుంటున్నాడో ఈ ఉద్యోగాలన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈయన వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్లన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో కొన్ని ఎగ్జామ్లు జరిగి ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూలు జరగకుండా ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూలు జరిగి ఫలితాలు ఇవ్వకుండా ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి వాటికి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇంటర్వ్యూలు నిర్వహించి వాటిని వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చాడు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు జారీ చేసి ఆ నోటిఫికేషన్లు కావలసినటువంటి ఉద్యోగాలను నింపి ఆయన 2 లక్షలు ఏదైతే హామీ పడ్డాడో ఆ 2 లక్షలని భర్తీ చేయడానికి కావలసిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇది యువ వికాసంలో ఎంత అమలైందో మనకు అర్థమవుతున్నది. ఇక ఆ తర్వాత 5వ గ్యారంటీ చేయూత. వృద్ధులకి పెన్షన్. గత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఏదైతే ఉన్నదో దానికి డబుల్ పెన్షన్ మేము ఇస్తామన్నారు. మరి డబుల్ పెన్షన్ ఇస్తున్నారో లేదో ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రింట్ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు మీరందరూ గ్రాస్ రూట్లో పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్నప్పుడు గ్రామాల్లో వృద్ధులకి ఎంత పెన్షన్ వచ్చింది, పాత పెన్షన్ వస్తుందా, కొత్త పెన్షన్ వస్తుందా మీ అనుభవంలో మీకున్నదే. ఇక 6వది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ 6వ గ్యారంటీ. ఈ 6వ గ్యారంటీ ఎన్ని గ్రామాల్లో రైతు రుణమాఫీ అయ్యింది? రుణమాఫీ ప్రకటించిన కాలంలో ఎంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి తమకు రుణమాఫీ కాలేదని బ్యాంకుల వైపు, ప్రభుత్వం వైపు, ఎమ్మెల్యేల వైపు, ఎంఆర్ఓల దగ్గరికి, ఎండిఓల దగ్గరికి వెళ్ళి రైతులు ఎంతమంది మొరపెట్టుకున్నారు?
ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి రైతు రుణమాఫీ జరగలేదో మన అనుభవంలో ఉన్న విషయం. ఇవి 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగింది ఏమిటంటే, గ్యారంటీలు ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు హామీ పడుతుంది. అవి అమలు అవుతాయా కావనే తర్వాత సంగతి. వాటి గురించి నేను ఇంకెప్పుడైనా మాట్లాడితే 6 గ్యారంటీల గురించి ఒక్కొక్క గ్యారంటీ గురించి ఒక అరగంట సేపు మాట్లాడవచ్చు. కానీ నేను మాట్లాడదలుచుకున్నది 7వ గ్యారంటీ గురించి మాట్లాడుతున్నాను. ఈ 7వ గ్యారంటీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు. ఎన్నికల ప్రారంభ కాలంలో బహిరంగ సభల్లో ఈ 6 గ్యారంటీలు మాత్రం ప్రకటించారు. 7వ గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా TV9తో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఏమన్నారంటే, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు గనక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం ప్రజాస్వామిక తెలంగాణని మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. 6 గ్యారంటీలు ప్రకటించినప్పుడు నేనేం ఆశ్చర్యానికి గురిగాలి. ఎందుకంటే కేసీఆర్ కొన్ని గ్యారంటీలు ఇస్తాడు, మోడీ గారు కొన్ని గ్యారంటీలు ఇస్తాడు, రేవంత్ రెడ్డి గారు కొన్ని గ్యారంటీలు ఇస్తాడు. అవి అమలు అవుతామనే భ్రమ నాకేమీ లేదు. 30 ఏళ్ళు రాజకీయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి వాడిగా నాకే ఆ భ్రమ లేదు. కానీ ప్రజాస్వామ్య తెలంగాణ పునరుద్ధరిస్తామని, ప్రజాస్వామ్య తెలంగాణని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు TV9 ఇంటర్వ్యూకి ఎన్నికల ముందు వారం రోజుల ముందు 7వ గ్యారంటీ అని ఈనాడు పత్రికలో పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది. TV9లో గంటసేపు ఇంటర్వ్యూ జరిగింది. ఆ గంటసేపు ఇంటర్వ్యూలో ఆయన ప్రధానంగా మాట్లాడింది ప్రజాస్వామ్య తెలంగాణ. నేను అప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను. ఏమిటిది? ప్రజాస్వామ్య తెలంగాణ అనే మాట 1998లో మేము ఎత్తుకున్న మాట, మేము ప్రారంభం చేసిన మాట, ఆ మాట కోసం దోసెడు రక్తం ఈ నేల మీద చిందించిన మాట. రాజనరసింహ ఇక్కడ వేదిక మీద ఉన్నాడన్న ఆనాడు 1998లో ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ఆ పాట మొదటి పల్లవేది. ప్రజాస్వామ్యం అడిగిన తెలంగాణ జనసభ, ప్రత్యేక రాష్ట్రం అన్నదా తెలంగాణ జనసభ. ప్రజాస్వామ్యం, ప్రత్యేక తెలంగాణ అనే 2 నినాదాలతో తెలంగాణ జనసభ మొదలైంది. ఆ నినాదాన్ని స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమిటి అని నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఆనాడు 98లో మేము ప్రజాస్వామ్య తెలంగాణ అంటే వీళ్ళందరూ కూడా చాలా వింతగా చూసేవాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఇటువైపు అటువైపు మేధావులు ఎవరైతే నిలబడి ఉన్నారో ఈ మేధావులందరూ ఆనాడు మేము ప్రజాస్వామ్య తెలంగాణ అంటే నవ్వారు, నేనే సాక్ష్యం. హేళన చేశారు, నేనే సాక్ష్యం. విమర్శించారు, నేనే సాక్ష్యం. ఎవరితో సహా అమరుడైనటువంటి కొత్తపల్లి జయశంకర్ గారితో సహా ఈ తెలంగాణ జనసభ వాళ్ళు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటున్నారు. ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నాం కదా, కొత్తగా మీరేమిటి ప్రజాస్వామ్యం అడుగుతున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఉన్నాడు కదా. మరి తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అని ఎందుకన్నాడు, ప్రజాస్వామ్య తెలంగాణ ఎందుకన్నాడు అనే ప్రశ్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎడమవైపు కుడివైపు ఉన్న మేధావులు అడగవలసి ఉంది. ఆనాడు మమ్మల్ని అడిగిన ప్రశ్న ఇవాళ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ప్రజాస్వామ్య తెలంగాణ అంటున్నారంటే దీని అర్థం ఏమిటి? ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ నూతన ప్రజాస్వామ్య తెలంగాణ అంటుంది గనక, నూతన ప్రజాస్వామ్య తెలంగాణని పీపుల్స్ వార్ పార్టీ అంటుంది. ఆ నూతన ప్రజాస్వామ్యమే మీరు మరో అర్థంలో ప్రజాస్వామ్యం అంటున్నారని మమ్మల్ని హేళన చేశారు. ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సభ జరిగితే ఆ సభలో రత్నమాల గారు మాట్లాడారు. మా విరసం సభ్యురాలు రత్నమాల గారు, ఆమె సుదీర్ఘకాలం పౌర హక్కుల సంఘంలో పనిచేశారు, పౌర హక్కుల సంఘానికి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఆమె ప్రజాస్వామ్య తెలంగాణ అంటే జయశంకర్ గారు అభ్యంతరం చెప్పాడు. మీరు తెలంగాణ వచ్చే సమయంలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటండి, ఈ ప్రజాస్వామ్యం అని అంటే మీరు మరో రకంగా తెలంగాణకు అడ్డుపడుతున్నారనే మాటని ఆనాడు జయశంకర్ గారు అన్నారు. తర్వాత కోదండరామ్ గారు ఇదే మాట అన్నాడు. ఆయన రాజకీయ చేసి నాయకుడిగా మీరు ప్రజాస్వామ్యం అని మాట్లాడొద్దండి ఇప్పుడు అని అన్నాడు. మరి ఇన్ని మాటలు ఆనాడు మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారి ప్రజాస్వామ్యం అని అంటున్నాడు. అందుకే నేను అడగదలుచుకున్నది, ఇప్పటి వరకు లక్ష్మణ్ సార్ మాట్లాడిన మాట అంతా ప్రజాస్వామ్యం గురించే మాట్లాడాడు. పౌర హక్కుల సంఘంలో పనిచేసే ఒక నాయకుడిగా ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు.
ఆదివాసీ సంఘంలో పనిచేసే ఒక నాయకుడిగా ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సంజీవరావు తన సంఘం ఒక ఆశయమే ప్రజాస్వామ్యం కనుక ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. అందరూ ప్రజాస్వామ్యం అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అంటున్నారు. మరి మనం అనే ప్రజాస్వామ్యం ఏమిటి, రేవంత్ రెడ్డి గారు అనే ప్రజాస్వామ్యం ఏమిటి? ఇది మనకు కావాల్సింది. ఆయన 7వ గ్యారంటీ ఏదైతే ఇచ్చాడో ఈ 7వ గ్యారంటీ గురించి మనం మాట్లాడాలి. ఇవాళ తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన ఆశయం లక్ష్యం ఏముండాలంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ, తెలంగాణని ప్రజాస్వామీకరించడం. తెలంగాణ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజాస్వామీకరించాలంటే భారతదేశం అంతా ప్రజాస్వామీకరించాలి. ఇవాళ భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం లేదు, భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం అమలు కావటం లేదు. మీరు అడగొచ్చు, ప్రజాస్వామ్యం లేకపోతే ఇవాళ మాట్లాడే హక్కు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నావు కదా, నీకు ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం లేకపోతే ఎట్లా మాట్లాడేవాడు అని ఎవరైనా అడగొచ్చు. కేవలం సంజీవరావు చెప్పినట్టే ఇన్ని పరిమితుల మధ్యన, ఇన్ని ఆంక్షల మధ్యన ఇవాళ నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఖమ్మం జిల్లా మహాసభలు జరిగితే ఈ మహాసభలకి హాజరైన వాళ్ళు ఎంతమంది? 50 మంది. ఈ 50 మందిలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మేమే 15 మంది ఉన్నాం, మిగతా 40 మంది. ఇంత పెద్ద జిల్లాలో 40 మంది మాత్రమే ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రజలు తమ గ్రామాల నుంచి లేదా ఆఫీసుల నుంచి తమ ఇండ్ల నుంచి ఒక సభకు వెళ్ళే ఒక స్వేచ్ఛాపూరిత వాతావరణం ఎందుకు లేదు అనేది ప్రశ్న. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంటే ఇది ఎందుకు లేదనే ప్రశ్న. అందుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి కట్టుబడి ఉండాలి. మరి ఆ చరిత్ర అవగాహనలో ఉందో లేదో తెలియదు. ఇప్పుడు ఆ చరిత్ర చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడున్న కార్యకర్తలకి, సంఘం నాయకులకి, సమాజానికి చరిత్రని మళ్ళీ చెప్పాలి. ఎందుకు మళ్ళీ చెప్పాలంటే ఎప్పుడైనా చరిత్ర ప్రహసనంగా కొనసాగుతుంది, లేకపోతే తిరోగమనంలో కొనసాగుతుంది అన్నాడు కార్ల్ మార్క్స్. చరిత్ర ఒక నాటకంలాగా కొనసాగుతుంది, లేకపోతే చరిత్ర వెనక్కి వెళుతుంది. వెనక్కి వెళ్ళిన చరిత్ర మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది. ఇవాళ భారతదేశంలో చరిత్ర పునరావృతం అవుతుందంటే ఏమి పునరావృతం అవుతుంది? వేదాల చరిత్ర పునరావృతం అవుతుంది, వర్ణధర్మం పునరావృతం అవుతున్నది, కుల వ్యవస్థ పునరావృతం అవుతున్నది. ఎప్పుడో ఉన్నటువంటి పాతకాలపు చరిత్ర అంతా పైకి తీసుకురావడానికి, కొత్త పాఠ్యపుస్తకాలు రాయడానికి ఆ చరిత్ర అంతా మనం ముందుకు తీసుకొచ్చి పెట్టాలని భారతదేశంలో ఈ దేశ పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే చరిత్ర ప్రహసనంగాను, చరిత్ర తిరోగమనంలోనూ ప్రయాణించే అవకాశం ఉంది కనుక నిజమైన చరిత్రని ప్రజలకు చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎవరు తీసుకొచ్చారు అంటే చరిత్రలో ఎవరి పేరు ఉంటుంది? అసెంబ్లీ సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు పెట్టారు అని అంటే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని 3 ప్రశ్నలు ABCD ఇస్తే రేవంత్ రెడ్డి గారని టిక్ చేస్తారు. తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అని టిక్ చేస్తారు. చరిత్రని ఎట్లా నిర్మాణం చేసుకున్నారు? తెలంగాణ కోసం పోరాటం చేసిన మొదటి సంఘాలు ఎవరు అని అంటే, మొదటి పార్టీ ఎవరు అంటే TRS పార్టీ అని టిక్ చేసుకునేటట్టు నిర్మాణం చేసుకున్నారు. ఆయన చరిత్ర ఈయన చరిత్ర ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం వల్ల ఏమిటంటే కేసీఆర్ గారి ముద్ర తెలంగాణ మీద లేకుండా చేయటం ఆయన ప్రయత్నం. రేపు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రయత్నం ఏమిటి? రేవంత్ రెడ్డి గారి ముద్ర తెలంగాణ మీద లేకుండా చేయటం ఆయన ప్రయత్నం. వీళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయత్నం ఏమిటంటే సుదీర్ఘకాలము తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసి ప్రాణాలు అర్పించి తెలంగాణ తీసుకొచ్చిన ప్రజల చరిత్రని, ప్రజా సంఘాల చరిత్రను లేకుండా చేయటం వీళ్ళందరి కార్యక్రమం. కనుక ఆయన పేరు దగ్గర ఈయన పేరు రాసుకోవడం, ఈయన పేరు దగ్గర ఆయన పేరు రాసుకోవడం దగ్గర ఆగి ఉన్నారు. ఆయన తెలంగాణ తల్లిని తీసుకొస్తే కవితమ్మలాగా ఉంది ఆ విగ్రహం అని ఈయన అన్నాడు. మనం అందరం విన్నాం. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో కవితమ్మ రూపమే ఆ విగ్రహంలో ఉంది అన్నారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు మా అమ్మ విగ్రహం లాగా ఉన్నది, మా అమ్మ రూపంలాగా ఉన్నది ఈ తెలంగాణ తల్లిని చూస్తేనే ఈయన అంటున్నాడు. వీళ్ళ అమ్మ వాళ్ళమ్మ ఆయన బిడ్డ, మరి మనమ్మలు ఎక్కడ? మనమ్మలు ఎక్కడనేది ప్రశ్న. ఇది పోరాటం చేసిన మన తల్లుల జాడ ఎక్కడ? అందుకే అసలు చరిత్ర ఏమిటి అన్నప్పుడు ఆ అసలు చరిత్ర మూలాల్లోకి పోతే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆ త్యాగం చూడండి. మీరు ఏ సంఘమైనా చూడండి, ఎంతమంది చనిపోయి ఉన్నారు ఆ బ్యానర్ మీద. తెలంగాణ ప్రజాఫ్రంట్లో
పాల్గొని నాయకత్వం వహించి చనిపోయినటువంటి వాళ్ళు అంతమంది వాళ్ళ ఫోటోలు వేశారు. ఏ సంఘానికి ఇంత పెద్ద చరిత్ర లేదు మిత్రులారా. ఈ సంఘం చరిత్ర 15 సంవత్సరాలే. ఈ సంఘం చరిత్ర 15 సంవత్సరాలే. 15 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది అమరులయ్యారు. విప్లవ రచయితల సంఘం చరిత్ర 50 ఏళ్ళు. 50 ఏళ్ళ విప్లవ రచయితల సంఘం చరిత్రలో కూడా అంతమంది అమరులు లేరు. పౌర హక్కుల సంఘం చరిత్ర 50 ఏళ్ళు. 50 ఏళ్ళ పౌర హక్కుల సంఘం చరిత్రలో కూడా ఏ 10 మందో లేదా 12 మందో అమరులు ఉంటారు. కానీ 17 ఏళ్ల చరిత్రలో ఇంతమంది అమరులయ్యారు. ఈ అమరులందరూ ఎవరి కోసం? తెలంగాణ కోసం. 1995-96 కాలంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు దేశమే దేవేగౌడ ప్రధానమంత్రిగా కొత్త రాష్ట్రాలను ఇచ్చాడు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ని ఇచ్చాడు. ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ని ఇచ్చిన తర్వాత మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు ఒక ఆశ కలిగింది, ఈ దేశంలో మాకొక రాష్ట్రం ఏర్పడబోతుంది అని. ఆ ఆశలో భాగంగా కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులైన వాళ్ళు మొట్టమొదలు తెలంగాణ ఆకాంక్షను ముందుకు తీసుకొచ్చాడు. తెలంగాణ కావాలి, 69లో ఆగిపోయిన పోరాటం మళ్ళీ ముందుకు రావాలి, నిన్న విడిచిన పోరాటం నిన్న అందుకొనక తప్పదు అని చెప్పి ఆనాటి కవులు, కళాకారులు, మేధావులు కలిసి ఒక చర్చను లేవదీశాడు తెలంగాణ నేల మీద. అట్లా చర్చను లేవదీసినప్పుడు మొట్టమొదలు 1996లో ఈ దేశంలో చర్చ జరుగుతున్నప్పుడు, ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటుకు ముందుకు ఎవరు రానప్పుడు, తెలంగాణకి ఎవరు సపోర్ట్ చేయనప్పుడు కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణను వ్యతిరేకించాయి. సిపిఐ తెలంగాణను వ్యతిరేకించింది, సిపిఎం తెలంగాణను వ్యతిరేకించింది. ప్రారంభంలో విప్లవ పార్టీలు తెలంగాణను వ్యతిరేకించాయి. టీడీపీ తెలంగాణను వ్యతిరేకించింది, కాంగ్రెస్ తెలంగాణను వ్యతిరేకించింది. మరి ఎవరు సపోర్ట్ చేస్తారు? తెలంగాణ రావాలని మేధావులకు ఉన్నది, తెలంగాణ రావాలని కళాకారులకు ఉన్నది, తెలంగాణ రావాలని కవులకు ఉన్నది, విద్యార్థులకు ఉన్నది. సపోర్ట్ చేసే పార్టీ లేదు. అట్లాంటి సందర్భంలో 1996 జూన్, గుర్తుపెట్టుకోండి, చరిత్రలో ఈ చరిత్రని మరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1996 జూన్ 6వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రంలో ప్రధానమైన ప్రభావితమైన విప్లవ పార్టీ పీపుల్స్ వార్ పార్టీ తన డాక్యుమెంట్ను విడుదల చేసింది. ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష మా కార్యక్రమం అనే పేరు మీద 1996 జూన్ 6వ తారీఖు నాడు ఒక డాక్యుమెంట్ని ఇచ్చింది. ఆ డాక్యుమెంటు అన్ని పార్టీలు అందరూ తెలంగాణ వ్యతిరేకిస్తున్నప్పుడు తెలంగాణకు మద్దతుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిందే, ఇది ప్రజల ఆకాంక్ష, 50 సంవత్సరాల ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ కోసం పోరాటం చేయవలసిందే, మా పార్టీ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఆ కేంద్ర కమిటీ ఒక డాక్యుమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే పీపుల్స్ వార్ పార్టీ డాక్యుమెంట్ వచ్చిందో మొట్టమొదటిసారి తెలంగాణ గురించి స్పష్టంగా మాట్లాడిన పార్టీ ఈ దేశంలో పీపుల్స్ వార్ పార్టీ మాత్రమే. ఆ పీపుల్స్ వార్ పార్టీ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మేధావులకు ఒక మద్దతు లభించింది. ఎందుకంటే ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఈ తెలుగు నేల మీద సమాంతరమైన ప్రభుత్వం నడుపుతున్న పార్టీ, గ్రామ కమిటీలతో ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీ. అందుకే ప్రజల మీద అంత ప్రభావం ఉన్న పార్టీ తెలంగాణ కోసం మద్దతు తెలియజేయటం మూలంగా మేధావులందరూ ముందుకొచ్చారు, కవులు, కళాకారులు ముందుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే 1997లో, అంటే ఈ డాక్యుమెంట్ వచ్చిన సంవత్సర కాలానికి భువనగిరిలో ఒక మహాసభ జరిగింది. తెలంగాణ కోసం ఒక మహాసభ జరిగింది. ఈ భువనగిరి మహాసభలో ఆనాడు అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని గద్దరన్న పాటతో ఆ ఉద్యమంలోకి వచ్చాడు. 96 మార్చి 7-8 తారీఖులలో భువనగిరిలో 40,000 మందితో ఒక సభ జరిగింది. 2 రోజుల సదస్సు జరిగింది. చివరికి బహిరంగ సభ జరిగింది. ఆ సదస్సును, ఆ బహిరంగ సభని జాగ్రత్తగా నడిపించినటువంటి వాళ్ళు ఆ భువనగిరిలో ఉన్నటువంటి మల్లారెడ్డి, ఆయన విరసన సభ్యుడు, ఇన్నారెడ్డి, ఆయన పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత బెల్లి లలిత, వీళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని 2 రోజులు నిర్వహించి భువనగిరి డిక్లరేషన్ ఇచ్చారు. భువనగిరి డిక్లరేషన్ చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిందే, ఇక్కడ నీళ్లు, ఇక్కడ నిధులు, ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ సంపద కోస్తాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అయిపోయి ఉన్నది కనుక తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని గద్దరన్న పాట పాడాడు, బెల్లి లలిత పాట పాడింది. ఆనాటికి బెల్లి లలిత ఇంకా తెలంగాణ పాట ఎత్తుకోలేదు. బెల్లి లలితక్క అప్పటికి ఉద్యమంలో భాగంగా సారాకి వ్యతిరేకంగా పోరాటం నడుపుతున్నది, యాదగిరి గుట్టలో వేశ్యవృత్తికి వ్యతిరేకంగా పోరాటం నడుపుతున్నది, చిట్ట చివరికి గుట్కకు వ్యతిరేకంగా పోరాటం నడుపుతున్నది. గుట్కలో యమ్మ గుట్కలు, ఇవి ప్రాణాలు తీసేసి చిట్కలు అని చెప్పి గుట్క తినొద్దని పోరాటంలో ఆమె ప్రచారం చేస్తూ ఉన్నది.
గద్దరన్న ఎప్పుడైతే అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అనే పాట పాడాడో ఆ పాట ద్వారా సాంస్కృతిక ఉద్యమానికి పునాది పడింది. ఈ తెలుగు నేల మీద, తెలంగాణ నేల మీద తెలంగాణ ఉద్యమానికి, అస్తిత్వానికి తన రక్తం దారపోసిన వాడు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అనే విషయం ఎవరూ మర్చిపోకూడదు. చరిత్రలు రికార్డ్ అయిపోయి ఉన్నది. మన ఇష్టాలతో సంబంధం లేదు. గద్దరన్న తర్వాతి పరిణామక్రమం ఏమిటి, గద్దరన్న తర్వాత ఏమయ్యాడు అనే విషయం దగ్గర చర్చ చేసి అసలు చరిత్రని మరుగుపరచడానికి కొందరు కాచుకొని కూర్చున్నాడు. చరిత్ర ఎప్పుడు కూడా సూర్యుడి మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మీద పడుతుంది. గద్దరు సూర్యుని లాంటి వాడు, గద్దరు సూర్యుని లాంటి వాడు కనుక గద్దరన్న పాడిన పాట అక్కడ ఆయన పాట పాడాడు. 97లో పాట పాడి వచ్చిన తర్వాత మార్చిలో సభలు జరిగాయి, ఏప్రిల్లో ఆయన మీద కాల్పులు జరిగాయి. ఎంత సమయం? 2 నెలల సమయం. జస్ట్ 2 నెలల సమయంలో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి, పోలీసులు ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్పులు జరిపి చంపాలని కుట్రవన్నీ ఆయన మీద కాల్పులు జరిపారు. తెలంగాణ పాట పాడినందుకు, తెలంగాణ కోసం నిలబడినందుకు గద్దర్ను అంతం చేయాలనుకున్నారు. గద్దర్ రక్తం ఒడిశాడు. రక్తం ఒడిసి ఈ ప్రజల ఆశీస్సు వలన, ఆశీస్సు అనే మాట సరైంది కాదు, ఈ ప్రజల ఆకాంక్ష వలన, తనకుండే గుండె ధైర్యం వలన లోపల గుండ్లను పెట్టుకొని కూడా గద్దరన్న బతికి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇది ఆనాడు మొట్టమొదలు తెలంగాణ ఆకాంక్షని వ్యక్తం చేసిన సందర్భం భువనగిరి డిక్లరేషన్. ఈ చరిత్ర ఎవడు చెప్పడు, ఈ చరిత్ర ఎవడు మాట్లాడు. వీని చరిత్ర వాడు, వాని చరిత్ర వీడు చెప్పుకోవడం దగ్గరే పాలక వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. మరి మనం ఏం చేయాలి? మన చరిత్రని మనం ప్రచారం చేయాలి. ప్రజల చరిత్రను మనం ప్రచారం చేయకపోతే ప్రజల చరిత్ర మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. ఆ తర్వాత మారోజు వీరన్న నాయకత్వంలో మార్చిలో ఈ సభ భువనగిరి డిక్లరేషన్ జరిగితే అదే సంవత్సరం 1997 ఆగస్టు నెలలో మారోజు వీరన్న, ఇప్పుడు వి ప్రకాష్ ఉన్నాడు కదా, ఈ వి ప్రకాష్ నాయకత్వంలో తెలంగాణ మహాసభ ఏర్పడింది. తెలంగాణ మహాసభ ఏర్పడి ఆ తెలంగాణ మహాసభ ఏర్పడడం కన్నా కొద్ది రోజుల ముందు సూర్యాపేటలో 40,000 మందితో ఒక సభ జరిపాడు. సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణ అంటే మామూలు తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని సూర్యాపేట డిక్లరేషన్ వచ్చింది. 97 ఆగస్టులో సూర్యాపేట డిక్లరేషన్, 97 మార్చిలో భువనగిరి డిక్లరేషన్. ఇది ఇట్లా కొనసాగుతున్న క్రమంలో దీని లాజికల్ ముగింపుగా 1997 అదే సంవత్సరం డిసెంబర్ 29, 30 తారీఖులలో, డిసెంబర్ 29, 30 తారీఖులలో వరంగల్లో 2 లక్షల మంది సమక్షంలో ప్రొఫెసర్ సాయిబాబా అమరుడయ్యాడు. తెలంగాణ కోసం అమలాపురంలో పుట్టిన సాయిబాబా, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన సాయిబాబా, ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన సాయిబాబా మన ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 2 లక్షల మంది ప్రజలతో వరంగల్లో డిక్లరేషన్ జరిపాడు. అది 2 లక్షల మంది, కాళోజీ, జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు వీళ్ళందరి సాక్ష్యంగా వరంగల్ డిక్లరేషన్ వచ్చింది. భువనగిరి సభ అయినా, సూర్యాపేట సభ అయినా, వరంగల్ సభ అయినా ఈ మొత్తం పరిణామక్రమంలో ఎవరున్నారు? ఉద్యమకారులు ఉన్నారు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఆకాంక్షని అగ్గిని రాజేశారు. ఈ అగ్గిని రాజేస్తే 97లో అది అయిపోయిన తర్వాత డిసెంబర్లో 1998 జూలై 4వ తారీఖు, జూలై 4 అంటే దొడ్డి కొమరయ్య అమరుడైన రోజు. ఆనాడు విష్ణు రామచంద్రారెడ్డి గడియల నుంచి కాల్పు జరపడం మూలంగా దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడు. ఆ అమరుడైనటువంటి 4వ తారీఖు జూలై 4, 1998లో అమరుడు ఆకుల భూమయ్య కన్వీనర్గా తెలంగాణ జనసభ ఏర్పడింది. ఆ తెలంగాణ జనసభ అక్కడనే అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో 1,00,000 మంది ప్రజల సమక్షంలో ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, తెలంగాణ జనసభ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేస్తుందని ప్రకటించారు. రాయ నరసింహ వీళ్ళందరూ అందులో నాయకులుగా పనిచేశారు. ఆ రోజు నెల, 2 నెలలు, 3 నెలలు క్యాంపెయిన్లో భాగమయ్యారు. వీళ్ళందరూ భాగమై, జాను, రాజనరసింహ, జయక్క వీళ్ళందరూ భాగమై ఆనాడు తెలంగాణ జనసభ ఏర్పాటు ప్రారంభం చేశారు. 98లో జనసభ ప్రారంభమైన తర్వాత ఆ పోరాటం ముందుకు తీసుకెళ్లడం కోసం బెల్లిలతక్క తెలంగాణ కళా సమితిలోకి వచ్చింది, ఐలన్న తెలంగాణ కళా సమితిలోకి వచ్చాడు, జాంగీర్ తెలంగాణ కళా సమితిలోకి వచ్చారు. అద్భుతమైన కళాకారులందరూ తెలంగాణ కళా సమితిలో భాగమై పాట పాడుతున్నప్పుడు ఇది రుచించని చంద్రబాబు నాయుడు, ఇది రుచించని మాధవరెడ్డి వీళ్ళని టార్గెట్ చేసి మొట్టమొదలు బెల్లి లలితను చంపాలి. గద్దరన్నమైన కాల్పులు జరిపారు, చంపాలనుకున్నారు. తెలంగాణ మాట్లాడినందుకు, తెలంగాణ కావాలనుకున్నందుకు గద్దరన్న బతికొచ్చాడు. ఆ తర్వాత తెలంగాణ పాట పాడుతున్న, తెలంగాణ కోసం విప్లవోద్యమంలో ఉండి వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి మారోజు వీరన్నను చంపాలనుకున్నారు. 99 మేలో మారోజు వీరన్నని హైదరాబాద్ రామ్నగర్లో పట్టుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపారు.
మా రోజు వీరన్న చనిపోయిన తర్వాత కల్వకుర్తిలో మేము సభ జరుపుతూ ఉంటే మా సభ విన విద్యార్థుల సభ విన తెలంగాణ స్టూడెంట్ ఫ్రెండ్ సభ విన 500 మంది ప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రతినిధుల సభ వినికి ఒక 40 మంది స్పెషల్ పార్టీ పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి కారం పొట్లాలు తీసుకొచ్చి కండ్లల్లో కారం చల్లేసి వేదిక మీద నేను ఇట్లా మాట్లాడుతున్నటువంటి నా మీదకి నాన్చాకులతో దాడి చేసి తల బగలగొట్టి రక్తం స్టేజ్ నిండా పారుతూ ఉంటే చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికే నేను నా మీద దాడి చేసి చచ్చిపోయాడని వదిలేస్తే సరే నా మిత్రులు హాస్పిటల్ చేర్పించిన తర్వాత మళ్ళీ తిరిగి బతికి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత నెల రోజుల్లో అదే కల్వకుర్తి పట్టణంలో స్పెషల్ పార్టీ పోలీసులకు ఏబీవీపీ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక సభ జరిపితే ఆ సభలో హాస్పిటల్ నుంచి నన్ను తీసుకొని వచ్చి ఆ సభలో కూర్చోబెట్టారు. ఆ వేదికమైన బెల్లి లలితక్క పాట పాడింది. బెల్లి లలితక్క పాట పాడిన కొద్ది కాలానికే 99 ఫిబ్రవరి 20వ తారీఖు నాడు దాడి జరిగింది. మార్చి 20వ తారీఖు నాడు సభ జరిగింది. బెల్లి లలితక్కని 2 నెలల కాలంలో అంటే 99 మే 25వ తారీఖు నాడు ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ముక్కలు ముక్కలుగా నరికి 17 ముక్కలు నరికి చంపేశారు. తెలంగాణకి రక్తం ఒడిశాం. ఈ నేల మీద రక్తం ఏరులై పారింది. ఉట్టిగా తెలంగాణ రాలే. ఆ తెలంగాణ కోసం పాట పాడినందుకు గాన కోకిల బెల్లి లలితక్కను చంపేశారు. బెల్లి లలితక్క చనిపోయిన తర్వాత జహాంగీర్ దాని కన్వీనర్ అయ్యారు. జహాంగీర్ కన్వీనర్ అయితే జహాంగీర్ కిడ్నాప్ చేసి టార్చర్ చేసి ఆ సంఘంలో పనిచేయొద్దని భయపెట్టి ఆయన దూరం చేశారు. తర్వాత ఐలన్న వరంగల్ జిల్లా తొర్రూరుకు సంబంధించిన ఐలన్న గుండె జబ్బు పేషెంట్ అయిన అద్భుతమైన పాటగాడు, పగిడిగంటి పాటగాడని అంటాం కదా, అట్లాంటి పాటగాడు తన ఇంటి దగ్గర మంగళ షాప్లో కటింగ్ చేసుకుంటూ ఉంటే పోలీసులు వచ్చి నీకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, నీకు గుండె జబ్బు ఉందట కదా, నీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షలు వచ్చాయి, నీకు 2 లక్షలు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు గెస్ట్ హౌస్లో ఉన్నాడు, తొర్రూరు గెస్ట్ హౌస్లో ఎంఆర్ఓ నిన్ను తీసుకురమ్మన్నాడని చెప్పి మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చామని ఆ పిల్లవాడిని బండి మీద కూర్చోబెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అక్కడికి తీసుకెళ్లకుండా గెస్ట్ హౌస్ తీసుకెళ్లకుండా వరంగల్ పద్మాక్షమ్మ గుట్టల దగ్గర తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇట్లా ఒక్కొక్కరు రక్తం ఒడుస్తూ త్యాగం చేస్తూ వస్తూ ఉన్నారు. 2000 సంవత్సరం వచ్చింది. 2000 సంవత్సరం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ వ్యాపితంగా ఇన్ని నిర్బంధాల్లో కూడా మేము ఆనాడు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఏం కార్యక్రమం అంటే ఆకుల భూమయ్య గారి నాయకత్వంలో తీసుకున్న కార్యక్రమం తెలంగాణ ప్రజా చైతన్య యాత్రలు అనే కార్యక్రమం తీసుకున్నాం. ఆ తెలంగాణ ప్రజా చైతన్య యాత్రలో రాజనరసింహన్న, జాన్, పీకేఎం ప్రభాకర్ వీళ్ళందరూ ఆ పోరాటంలో భాగమయ్యారు. ఆ చైతన్య యాత్రలో భాగమయ్యారు. ఊరు తిరిగాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2 నెలలు, ఏప్రిల్ మే 2 నెలలు తెలంగాణ పల్లెలన్నిటి చుట్టుముట్టాం. ఈ తెలంగాణ పల్లెలన్నిటి చుట్టుముట్టిన తర్వాత తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా ఉంది అని అర్థమయ్యాక అప్పటి వరకు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా టీడీపీ పార్టీలో అధికారంతో ఊగుతున్నటువంటి కేసీఆర్ గారు ఒక సమావేశం పెట్టి తెలంగాణ జనసభ వాళ్ళు ఊరు తిరిగారట. ఏమిటి పల్సు రేట్ అని చెప్పి ఒక సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వే చేయించుకుంటే రాబోయే ఎలక్షన్లు అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి కనుక ఇప్పుడే సరైన సమయం అని సర్వే చేయించుకొని తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి గ్రామాలు. 96 నుంచి మొదలుపెట్టిన ఈ పోరాటం అంతా, ఈ ప్రజలు చేసిన పోరాటం, బెల్లి లలితక్క చేసిన పోరాటం, గద్దరన్న చేసిన పోరాటం, ఐలన్న చేసిన పోరాటం, ఆకుల భూమయ్య గారు చేసిన పోరాటం, ఇంతమంది చేసిన పోరాట ఫలితం వలన తెలంగాణలో మండుతున్న అగ్నిలాగా ఉన్నది కనుక ఇది మనం ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ఒక పార్టీ పెట్టుకున్నాడు. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ పార్టీ పెట్టుకొని వెంటనే ఎలక్షన్లకు పోయాడు. మీరందరూ నాడు పేపర్లు తిరిగే చూడండి. అత్యధికంగా ఎంపీటీసీ జడ్పీటీసీ సీట్లని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పొందినటువంటి వాడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఆకాంక్ష పట్టుకుంటే మనం అధికారంలోకి వస్తామని అర్థమైన తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. అంటే ప్రజా సంఘాల ద్వారా నడుస్తున్న తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే రాజకీయ పార్టీ చేతుల్లోకి వదిలేసి మనం మౌనంగా లేము. 2004లో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. తీవ్రమైన వ్యతిరేకత మొదలైనప్పుడు 2004లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గద్దరన్నను పిలిచి, వరవరరావు గారిని పిలిచి మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతాం, ఎస్ఆర్ శంకరన్ గారిని, హరగోపాల్ గారిని, కన్నబిరాన్ గారిని వీళ్ళందరితో మేము చర్చలు జరుపుతాం,
మేము అధికారంలోకి వస్తే మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే అప్పుడు ఒక చర్చల వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఆ వాతావరణంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చర్చలకు పిలిచాడు. చర్చలకు పిలిచి మొదటి చర్చలు అయిపోయిన తర్వాత రెండో చర్చలు ఫెయిల్ చేయాలనుకున్నారు. రెండో చర్చల సందర్భంలో ఫెయిల్ చేయాలనుకున్నప్పుడు తెలంగాణ చర్చలోకి రాలే. ఇంకా భూ సంస్కరణలు మాత్రమే చర్చలోకి వచ్చాయి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ మాత్రమే చర్చలోకి వచ్చింది. ఆనాటి వచ్చినటువంటి పీపుల్స్ వార్ పార్టీ నాయకులు ఏమి ముందు పెట్టారంటే ప్రజాస్వామ్యం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుద్ధరించబడాలి, ఇది మొట్టమొదటి షరతు. మీరు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అని రాజశేఖర రెడ్డిని అడిగారు పీపుల్స్ వార్ పార్టీ నాయకులు. రెండోది ఏమడిగారంటే భూ సంస్కరణలు మొదలు పెట్టండి, చాలా భూములు ఇంకా భూస్వాముల చేతుల్లో ఉన్నాయి, ఆ భూములు తీసుకొని పేద ప్రజలకు పంచండి, మేము పంచినటువంటి భూములకి పట్టాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. ఈ అడిగిన తర్వాత చర్చలు అయిపోయాయి. వాళ్ళు మళ్ళీ అడవులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ అంశం చర్చలోకి రాలి. తెలంగాణ కోరుకునే వాళ్ళు ఏమనుకుంటారు? తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి కనుక అర్థాంతరంగా చర్చలు ముగిసిపోతే, తెలంగాణ అంశం చర్చకు రాకపోతే రాష్ట్రం ఏర్పడదనే భావనతో అప్పుడు ఏం చేశారంటే ఆకుల భూమయ్య గారు, సుదర్శన్ గారు కొద్ది మంది కలిసి పీపుల్స్ వార్ పార్టీతో మాట్లాడడానికి ఇంకా నిషేధం ప్రకటించలేదు. చర్చలు పూర్తిగా విఫలం కాలేదు, ఇంకా నిషేధం ప్రకటించలేదు. మాట్లాడడం కోసం పీపుల్స్ వార్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు స్వయంగా జంపన్న బయట ఉన్నాడు. ఈ జంపన్న దగ్గరికి వెళ్ళారు ఆకుల భూమయ్య, సుదర్శన్ గారు. ఏమని వెళ్ళారు? కనకాచారి గారు, ఆకుల భూమయ్య గారు, సుదర్శన్ గారు, మద్దిలేటి గారు, ఈ నలుగురు టీము వెళ్ళి జంపన్నతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ప్రభుత్వం చర్చలు విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, దయచేసి మీరు చర్చలు విఫలం కానివ్వకండి, మీరు రెండోసారి చర్చల్లోకి రండి, ఈసారి తప్పనిసరిగా తెలంగాణనే మొదటి అంశంగా ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష, ఇది ప్రజాస్వామిక ఆకాంక్ష, తెలంగాణనే మొదటి అంశంగా మీరు చర్చ చేయాలి, మీరు మళ్ళీ చర్చల్లోకి రండి అని జంపన్నతో మాట్లాడడం కోసం వెళితే 1000 మంది పోలీసులు వాళ్ళు ఉన్న చోటి మీనికి దాడి చేసి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో సుదర్శన్, నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన సుదర్శన్, తెలంగాణ జనసభ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆ సుదర్శన్ అక్కడికక్కడే ఒరిగిపోయాడు. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ ఆయన అక్కడనే చనిపోయాడు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాడు నల్ల వసంత్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆయన కూడా వాళ్ళని కలవడానికి చర్చలకు రాండి, మీరు తెలంగాణ గురించి మాట్లాడని అడగడానికి వెళ్ళాడు. ఆ కాల్పుల్లో అక్కడ ఆయన షర్టు ఆరేసి ఉన్నది, అప్పుడే షర్టు ఉత్తుక్కొని ఉన్నాడు, ఆ షర్టును ఆరేశాడు. ఆ షర్టు తెచ్చుకుందామని ఆయన అట్లా వెళ్ళాడో లేదో ఒక తూట వచ్చి తగులితే అక్కడనే కింద పడి చనిపోయాడు. సుదర్శన్ చనిపోయాడు, నల్ల వసంత్ చనిపోయాడు, ఇంకా చాలామంది చనిపోయారు. చనిపోయిన చర్చల్లో తెలంగాణ గురించి మాట్లాడడానికి వెళ్ళినటువంటి వాడిని కూడా పట్టుకొని కాల్చి చంపారు. నల్ల వసంత్ తూట తగిలి చనిపోయాడు, కానీ సుదర్శన్ తూట తగిలి చనిపోలేదు. సుదర్శన్ వాళ్ళతో పాటు వెళుతూ ఉంటే, వాళ్ళు రిట్రీట్ అవుతుంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వెళుతూ ఆయనకు ఉబ్బసం ఉండేది. ఉబ్బసం ఉండటం మూలంగా ఎక్కువగా పరిగెత్తలేకపోయాడు. పరిగెత్తలేక ఒక దగ్గర వాగులో పడిపోతే వాగులో పడిపోయినటువంటి వాడిని పట్టుకొని చెట్టుకు నిలబెట్టి కాల్చేశారు. సుదర్శన్ తన కోసం చనిపోలే. తనకిద్దరు బిడ్డలు, ఒక బిడ్డ మాట్లాడలేడు, మాటలు కూడా రావు. ఆ సుదర్శన్ శవం ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ మాటలు రాని బిడ్డ నాన్న నాన్న అని అనడం కోసం మాట పెకలడం లేదు గొంతులో నుంచి. కానీ ఆ మూలను కూర్చొని ఆ చిన్న పిల్లవాడి దుఃఖాన్ని చూస్తే సంద్రమై పారుతుంది మన కన్నీళ్ళన్నీ కూడా. అట్లా త్యాగం చేశారు తెలంగాణ కోసం. చర్చలు విఫలమైపోయాయి. విఫలమైపోయిన తర్వాత తెలంగాణ జనసభ మీద ఒక రకంగా నిషేధం పెట్టలేదు ప్రభుత్వం, కానీ నిషేధం విధించినటువంటి పరిస్థితి ఏర్పడింది. మా అందరి మీద కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎక్కడికక్కడ మాట్లాడే అవకాశం లేదు. తెలంగాణ జనసభ పేరు మీద పనిచేసే అవకాశం లేదు. అట్లా పనిచేసే అవకాశం లేనప్పుడు తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆట మాట పాట బంద్ అన్న సమయంలో మళ్ళీ తన గొంగడి సదురుకొని, తన గోసి సర్దుకొని, తన గజ్జలు కట్టుకొని మెల్లగా బయలుదేరాడు గద్దరన్న. మెల్లగా బయలుదేరాడు, శాంతి యాత్ర పేరు మీద బయలుదేరాడు. ఈ శాంతి యాత్ర పేరు మీద స్వయంగా రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి అన్నాడు, ఏమయ్యా ఈటల రాజేందర్,
తెలంగాణ 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 అని చాలా చాలా ఎగురుతిరి కదా. ఇప్పుడు ఏమైంది? మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా గెలవలేదు కదా. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావా ఈటల రాజేందర్? రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలు చెప్తున్నా నేను. ఒక ప్రతిపక్ష నాయకుడు ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ పక్ష నాయకుడు. ఆ టీఆర్ఎస్ పార్టీ పక్ష నాయకుని పట్టుకొని తెలంగాణని పెద్దగా మీరు మాట్లాడుతున్నారు కదా. మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటే మీ సీట్లు గెలవాలి కదా, మీ సీట్లు గెలవలేదు కదా, మేము గెలిచామంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ అని మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు, బయట మాట్లాడే పరిస్థితి లేదు. అట్లాంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ చతికిలబడిపోయింది. ఆయన గారు మళ్ళా చండీ యాగం చేసుకుంటా, ఆ యాగం చేసుకుంటా ఆయన ఇంట్లో పడుకున్నాడు. మళ్ళీ తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ ఆకాంక్షని ప్రజల్లోకి తీసుకురావాలి. ప్రజల్లోకి తీసుకురావాలన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కళాకారులే. మొదలు గద్దరన్నని 97లో 96లో మొదలుపెట్టింది గద్దరన్నని. మళ్ళీ శాంతియాత్ర పేరు మీద బెల్లంపల్లి నుంచి మొదలు పెడితే మీ ఖమ్మం జిల్లా వరకు, అక్కడి నుంచి ఇక్కడి వరకు 1000 కిలోమీటర్ల శాంతియాత్ర గద్దరన్న 2 నెలల కాలం శాంతియాత్ర చేశాడు. కళాకారులను కూడగట్టుకొని, వందలాది మంది కళాకారులను కూడగట్టుకొని, ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి మధుప్రియ అనే అమ్మాయి 5వ తరగతో 6వ తరగతో చదువుతున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని గద్దరన్న చిన్న చిన్న ఆడబిడ్డనమ్మ అని పాట పాడుతున్న ఆ మధుప్రియని మొత్తం తెలంగాణ అంతా తిప్పితే ఇవాళ మధుప్రియ ఒక ప్రముఖమైన కళాకారురాలుగా మారింది. అది ఉద్యమంలో భాగంగా ఆమె ఎదిగింది కనుక అట్లా ఆ పోరాటం చేసి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ ఐక్య కార్యాచరణ కమిటీ పేరు మీద అనేక సభలు జరిగాయి. 1,00,000 మందితో గోదావరి ఖనిలో 1,00,000 మందితో సభ, కొత్తగూడెంలో 50,000 మందితో సభ, బెల్లంపల్లిలో 50,000 మందితో సభ. ఇట్లా భిన్నమైన ప్రాంతాల్లో సభలు జరుగుతూ వచ్చాయి. వచ్చిన తర్వాత దీనికి ఒక సంఘం రూపం ఇవ్వాలి, ఈ సంఘం రూపం ఇవ్వాలని ఆలోచించినప్పుడు గద్దరన్న తానే స్వయంగా ఆకుల భూమయ్య గారు, మద్దిలేటి గారు, గద్దరన్న మేమందరం కలిసి ఆలోచించుకొని దీనికి ఒక సంఘ రూపం ఇవ్వాలనుకున్నప్పుడు ఇదిగో తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే సంఘం ఈ తెలుగు నేల మీనికి, తెలంగాణ నేల మీనికి వచ్చింది. ఈ చరిత్ర చెప్పడానికి తెలంగాణ ప్రజాఫ్రంట్ మహాసభల సందర్భంగా, ఖమ్మం జిల్లా మహాసభల సందర్భంగా ఈ చరిత్ర చెప్పడానికి మీకు నేను దాదాపుగా ఒక 10 ఏళ్ల చరిత్ర చెప్పాను. ఆ ముందు తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎందుకు ఏర్పడింది, ఏ చరిత్ర పరిణామ క్రమంలో ఏర్పడింది, భువనగిరి డిక్లరేషన్, సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ జనసభ, తెలంగాణ కళా సమితి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, వీరన్నిటి పరిణామ క్రమంలో ఒక పరిపక్వమైన ఆర్గనైజేషన్ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడి ఆనాడు తెలంగాణ ప్రజాఫ్రంట్ కేసీఆర్ ఒకవైపు, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఒకవైపు అన్నట్లుగా ఒక విభజన రేఖ గీసి తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యను కూడా ఏర్పాటు చేశారు. ఆ సమాఖ్యలో ప్రజాకళా మండలి అన్ని సంస్థలు కలిసి పనిచేశాయి. ఇట్లా తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడి 2014 వరకు, తెలంగాణ వచ్చే వరకు సూర్యాపేట దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలి, ఎల్బీ నగర్ దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలి. తెలంగాణ ఉట్టిగా రాదు, ఇంట్లో కూర్చుంటే రాదు, రోడ్డు మీదకి వస్తుంది, పోరాటం చేయాలని చెప్పి వేలాది మంది ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చిన చరిత్ర తెలంగాణ ప్రజాఫ్రంట్కు ఉంది. ఆ క్రమంలో పార్లమెంటులో బిల్లు పెట్టాలనే ఏకైక నినాదంతో గద్దరన్న మళ్ళీ తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడిగా, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆకుల భూమయ్య గారు, మద్దిరెడ్డి గారు, గద్దరన్న అందరూ కలిసి విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా తిరగటం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒక్కరితో తెలంగాణ రాష్ట్రం రాలే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడే అతి కొద్ది ముందు భూమయ్య సార్ యాక్సిడెంట్లో చనిపోయారు. రాజ్యమే యాక్సిడెంట్ చేసి చంపేసింది. ఒకవేళ భూమయ్య సార్ బతుకుంటే ఇవాళ తెలంగాణ ముఖ చిత్రంలో అనే పాత్ర ఎట్లా ఉండేదో చంపేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకి మద్దిలేటన్న చనిపోయాడు, ఆ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎంత నిర్బంధం అనుభవించామో మనం అందరం చూశాం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కేసుల బారిన పడిన వాళ్ళే, జైల్లోకి వెళ్ళిన వాళ్ళే. ఎవరు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఎందుకు లేమంటే మనం కోరుకున్న ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదు గనక, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు గనక. ఇక్కడనే విశ్వమన్న ఉన్నాడు, వాళ్ళు తెలంగాణ విద్యావంతుల వేదిక పెట్టారు. తెలంగాణ విద్యావంతుల వేదిక పెట్టి ఈ మొత్తం పరిణామ క్రమంలో విద్యావంతుల్లో ఒక ఐడియాలజికల్ ప్రచారాన్ని చేసి ప్రజల్లో ఎప్పటికీ తెలంగాణ భావజాలను నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ మాట్లాడింది చివరికి తెలంగాణ ఏర్పడితే ఏం జరగాలి, ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ఏర్పడితే భూములు రావాలి,
తెలంగాణ ఏర్పడితే నీళ్లు రావాలి, తెలంగాణ ఏర్పడితే మాట్లాడే హక్కు ఉండాలి, రాసే హక్కు ఉండాలి, సభ పెట్టే హక్కు ఉండాలి, మనుషులందరూ ఆడుకునే పాడుకునే హక్కు ఉండాలి అని కోరుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హక్కులన్నిటి పట్ల ఆంక్షలు వచ్చాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం లేదని నీవే చెప్పావు, మేము చెప్తూనే ఉన్నాం. భారతదేశం ఇది ఒక బూర్జువా డెమోక్రసీ, ఇది బూర్జువాలకు ఉపయోగపడుతుంది, ఇది టాటాలకి, బిర్లాలకి, మోడీ గారికి, కేసీఆర్కి, రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుందని మేము చెప్తున్నాం. ఇది మా అవగాహన. కానీ నీవే స్వయంగా ఒక బూర్జువా అయినటువంటి నీవే, ఒక పార్టీ నాయకుడైన నీవే ఏమన్నావు? తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, నేను అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని మాట్లాడావు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు కనుక రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఖమ్మం జిల్లా మహాసభల వేదిక మీద నుంచి అడుగుతున్నాను, తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలనుకుంటే ఒక్క ఎన్కౌంటర్ అయినా జరిగేది కాదు కదా. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఎన్కౌంటరే జరిగింది, 2 అమరులయ్యారు నేరుగా తెలంగాణ పోలీసులతో. కానీ నీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం, పౌరహక్కుల సంఘ నాయకులు చెప్తున్న లెక్క ప్రకారం 12 మందికి పైగా ఎన్కౌంటర్ అయ్యారు. తెలంగాణ పోలీసులతో తెలంగాణ నేల మీద 12 మందికి పైగా. ఎన్ని రోజుల్లో? సంవత్సర కాలంలో. 10 సంవత్సరాల్లో ఆయన 2 చంపితే, నేను లెక్క తప్పు చెప్తున్నా, 25 మందిని, 25 మంది ఎన్కౌంటర్ అయ్యారు ఒక సంవత్సర కాలంలో. కనుక ఎవరైనా సరే, నీ ప్రభుత్వం, నీ పోలీసుల చేతుల్లో ఆయుధం ఉన్నది, అవతలి వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉన్నది. వాళ్ళు ప్రకటించుకున్నారు మేము సాయుధ పోరాటం చేస్తామని. సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు ప్రకటించుకున్న దాని ప్రకారం వాళ్ళు చట్టాన్ని గౌరవించరు. కానీ నీవు చట్టబద్ధంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేశావు. చట్టబద్ధంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసిన నీ కింద పోలీసులు చట్టబద్ధంగా నడుచుకుంటామని పోలీసు ఉద్యోగంలోకి వచ్చిన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. చట్టబద్ధంగా అంటే అర్థం ఏమిటి? ఆత్మరక్షణ కోసం మాత్రమే కాల్పులు జరపాలి. ఆ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినప్పుడు ఎదుటి వ్యక్తిని హత్య చేయకుండా, ప్రాణహాని జరగకుండా కాల్పులు జరపాలి. కాళ్ళకు కాల్పులు జరపవచ్చు, కాలును గాయపరిచి మనిషిని పట్టుకోవచ్చు, చేతిని గాయపరిచి మనిషిని పట్టుకోవచ్చు, అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటిని వదిలేసి ఇప్పుడు సార్ చెప్పిన లెక్క ప్రకారం ఆ చేతనములో లేనటువంటి మనుషుల్ని పట్టుకొని వాగులోకి తీసుకొచ్చి చంపేశారంటే మరి ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్లా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మరి మీరు మాట్లాడే ప్రజాస్వామ్యం నేను అడుగుతున్నా, ఆ ముఖ్యమంత్రి గారికి అటువైపు ఇటువైపు ఉన్న 2 మేధావులను అడుగుతున్నా నేను. ఆనాడు మేము ప్రజాస్వామ్యం అంటే మీరు వెక్కిరించారు, ఈనాడు మీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం అంటున్నారు. మీరు 2 వాళ్ళ పక్కన ఉన్నారు. ఇది ఏమి ప్రజాస్వామ్యం అవుతుంది? పోరాటం చేసే వాళ్ళని ఏమడిగారు వీళ్ళు? హరగోపాల్ గారు, లక్ష్మణ్ సారు ఏమడిగారు? అక్కడ పోరాటం చేస్తున్న ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడతామన్నా, ప్రజల వద్దకు వెళ్ళి మాట్లాడడానికి నువ్వు భయపడుతున్నావంటే, వాళ్ళు మాట్లాడితే నీ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటున్నావా? మరి అట్లా కూలిపోయేటట్టుంటే ఏ ప్రభుత్వం నిలబడదు కదా. అందుకే తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించడం కోసం కావలసిన ప్రాతిపదిక ఏమిటో మేధావులతో చర్చించండి, ప్రజా సంఘాలతో చర్చించండి, ప్రజలతో చర్చించండి. మాటలు చెప్పడం కాదు, ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ జనసభ మొదలుపెట్టిన నినాదాన్ని అందుకొని ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ముందుకెళ్తుంది. కనుక ఖమ్మం జిల్లా మహాసభలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, ఇక్కడ హాజరైన మీకు, మీ అందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం, ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్యం పునరుద్ధరణని. దానికోసం చేతనైనంత పని చేద్దాం. అందరూ అన్ని పనులు చేయలేరు, అందరూ సంజీవరావు అంత ప్రయత్నం పని చేయలేరు, అందరూ భూషణం అంత పని చేయలేరు, రమేష్ అంత పని చేయలేరు. నా మేరకు నేను ఏం చేయగలుగుతా? ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక ప్రొఫెసర్గా నేను ఏం చేయగలుగుతా? ఆదివారాలు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతా, ఒక వ్యాసం రాయగలుగుతా, ఒక సభ పెడితే వచ్చి మాట్లాడతా, కొద్దిమంది కూడితే ఒక క్లాస్ చెప్తా, వచ్చి నేను బహిరంగంగా ఒక నిరసన తెలియజేస్తా నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం. నేనే మొత్తం తవ్వేస్తా, మొత్తం చీల్చేస్తా, మొత్తం నేనే పెద్ద నాయకుడినని నేనే చేయగలుగుతానే, అట్లాంటి నమ్మకాలు ఏమి ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. నేను ఖమ్మం మాట్లాడడం కోసం వస్తా, మాట్లాడడం కోసం వచ్చినప్పుడు
విశ్వమన్న తీసుకెళ్ళి ఆ రోజు మధ్యాహ్నం ఇంత అన్నం పెడతాడు. అదే ఆయన చేసే పని అనుకోవాలి. ప్రతి ఒక్కరి పని గౌరవనీయమైంది మిత్రులారా. మనకు అహంకారాలు ఎక్కువైన చోట, అహంభావాలు ఎక్కువైన చోట, మనమే మొత్తం చేసేస్తామని అనుకున్న చోట ప్రజలు వేరైపోయి మనం హీరోలం అవుతాం. ప్రజా చరిత్ర వ్యక్తులు హీరోలు కాదు, ఎప్పుడు కూడా ప్రజలే హీరోలు అనే మాట ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రజలే హీరోలు అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు, వాళ్ళ స్థాయిని బట్టి చేస్తుంటారు. ఒకరు కరపత్రం మాత్రమే పంచగలరు, ఒకరు తాము కూర్చున్న చోట వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ని ఫార్వర్డ్ మాత్రమే చేయగలరు. అందుకోసమే అందరి పనులు ఉద్యమంలో భాగమే. మీరు నిలబడిన చోట నలుగురు కలిసి నవ్వే చోట నా పేరు ఒకసారి తలవండి అని గురిజాడ అప్పారావు 200 సంవత్సరాల కిందట రాశాడు ఒక అమ్మాయి గురించి. నలుగురు కలిసి మాట్లాడే చోట ఎన్కౌంటర్ గురించి ఒక మాట మాట్లాడుకోండి, ప్రజాస్వామ్యం గురించి ఒక మాట మాట్లాడుకోండి. జైళ్ళల్లో ఉన్న వాళ్ళు, ఇంకా ప్రజాపెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇంకా జైళ్ళల్లో ఉన్నారు. జైళ్ళల్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడుకోండి. ఆ మాటనే, ఆ సంభాషణని ఒకరు, ఇద్దరు, 10 మంది, 1000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది, కోట్ల మందిలోకి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దామని కోరుకుంటూ మీ అందరికీ విప్లవాభివందనాలతో ముగిస్తున్నాను.